గంజాయి సాగు రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా కొంతమంది మాత్రం మారట్లేదు. ఏకంగా జనావాసాల మధ్య ఖాళీ తోటల్లో గంజాయి మొక్కల్ని పెంచేస్తూ ఉన్నారు. విశాఖలో గంజాయి మొక్కల సాగు కలకలం రేపుతోంది. జ్ఞానాపురం రాసాల వీధిలో జనావాసాల మధ్య ఇలా ఖాళీ స్థలంలో గంజాయి మొక్కల్ని పెంచుతున్నారు. ఏకంగా 5 అడుగుల వరకు అవి పెరిగిపోయాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు. రైల్వే స్టేషన్ 8వ నెంబర్ ప్లాట్ఫామ్కి అతి సమీపంలోనే ఉంది ఈ రాసాల వీధి. ఇదే విషయమై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ప్రస్తుతం మనం జ్ఞానాపురం రాసాల వీధి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు అంతా జనావాసాలే. ఆ తర్వాత ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే కనిపిస్తుందో ఈ ప్రాంతంలోనే గంజాయి మొక్కలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. విశాఖ నడిబొడ్డున, అది కూడా జనావాసాల మధ్య ఈ ఖాళీ ప్లేస్లో ఈ మొక్కల పిచ్చి మొక్కలు ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా దీని మధ్యలో గంజాయి మొక్కలు ఏపుగా పెరిగిపోతుండడం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ స్పాటు, ఇదే ప్రాంతంలో కొన్ని మొక్కలు ఏపుగా గంజాయి మొక్కలు పెరుగుతున్నాయని గుర్తించారు. అయితే వాటిని పోలీసులు హుటాహుటిన తొలగించారు. తొలగించిన తర్వాత వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అసలు నిజంగా వీటిని కావాలనే ఈ ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలను పెంచుతున్నారా, లేక గంజాయిని సేవించిన తర్వాత వాటి విత్తనాలు ఏవైతే ఉంటాయో ఆ పువ్వు దగ్గర ఉన్న విత్తనాలు ఇక్కడ వ్యర్థాలు పడేస్తే అవే వాటికవే మొక్కలుగా పుట్టుకొచ్చాయి అనేది ఇంకా తేలాల్సి ఉంది. దీన్ని పోలీసులు గోప్యంగా విచారిస్తున్నారు. ఎందుకంటే నగర నడిబొడ్డున, అది కూడా జ్ఞానాపురం ప్రాంతంలో రైల్వే స్టేషన్కు అత్యంత సమీపమైన ప్రాంతంలో ఈ గంజాయి మొక్కలు బయటపడడంతో పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా TV9 విశాఖపట్నం.